హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఊరి పిల్లగాళ్ళలో మనం చూడబోయేది ఏం తెలుసా? చిన్నప్పటి నుంచి మనం ట్రైన్లు ఎన్నో ఎక్కుతుంటూ దిగుతుంటాం, కానీ ఒక స్టేషన్ మాస్టర్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తెల్ల డ్రెస్ వేసుకొని ఒక అతను ఉంటాడు. అతనే స్టేషన్ మాస్టర్. అతను ఏం వర్క్ చేస్తాడో ఈరోజు మనం చూడబోతున్నాం. అదే మాస్టర్ గారిని అడిగి ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. ఇప్పుడు మనం స్టేషన్ మాస్టర్ గారికి గదిలోకి వెళ్తున్నాము. లోపల అసలు ఏం జరుగుతుంది అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది ఫస్ట్ అసలు స్టేషన్ మాస్టర్ ఈ రూమ్లో ఇన్ని ఫోన్స్ ఉన్నాయి, అసలు ఏంటండి ఇవన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఈ ఫోన్ అండి కంట్రోల్ ఫోన్ అంటే ఆ కంట్రోలర్ అనేవాడు సికింద్రాబాద్లో ఉంటాడు. ఆ సికింద్రాబాద్లో నుంచి ఈ ఫోన్ డైరెక్ట్గా ఇట్లా నొక్కేసి మాడితే డైరెక్ట్ సికింద్రాబాద్లో ఉంటాడు. ఆయన ఆపరేషన్స్ చెప్తుంటాడు. ఏ ట్రైన్ ముందు వెళ్ళాలా, ఏ ట్రైన్ వెనక వెళ్ళాలా, గూడ్స్ పొజిషన్ ఏంటి, ఎక్స్ప్రెస్ పొజిషన్ ఏంటి అనేది ఆయన చెప్తా ఉంటాడు. దాన్ని బట్టి మేము గూడ్స్ లూప్ లైన్ తీసుకుని మెయిన్ లైన్ ఎక్స్ప్రెస్లో కొట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ఫోను, ఈ ఫోను OHC TPC ట్రాక్షన్ పవర్ కంట్రోలర్. TPC ట్రాక్షన్ పవర్ కంట్రోల్ అంటే పైన 25,000 వోల్ట్స్తో అది ఒక తీగ కనపడుతుంటుంది మీకు. ఆ తీగ 25,000 వోల్ట్లతో నడుస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ పేరు OHC ఓవర్ హెడ్ డిపార్ట్మెంట్. అది దానికి సంబంధించిన ఫోన్ అది కూడా సిగ్నల్ వ్యాల్యూ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే దీని గురించి మాట్లాడతాం మేము. తర్వాత ఇది ఆటో ఫోన్ అంటే సికింద్రాబాద్ రైల్వేలో సౌత్ సెంట్రల్లో మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ ఫోన్ ద్వారా డైల్ చేసి ఫోన్ మాట్లాడవచ్చు మేము. తర్వాత ఇది ఈ గేట్ ఫోన్ అనేది మాకు స్టేషన్ టు స్టేషన్ బిట్వీన్లో మధ్యలో LC గేట్లు ఉంటాయి. ఆ LC గేట్లకి మేము ఒక బండికి లైన్ క్లియర్ ఇచ్చినప్పుడు ఆ గేట్ మ్యాన్కు ఒక నెంబర్ ఇస్తాము. పలానా బండి వస్తుందని చెప్పేసి ఆ నెంబర్ చెప్పేస్తాము. నెంబర్ చెప్పిన తర్వాత అతను చెప్పినట్టు గుర్తుగా అతను కూడా ప్రైవేట్ నెంబర్ ఇస్తాడు. ఆ ప్రైవేట్ నెంబర్ తీసుకొని అతను రాసుకుంటాడు, మేము కూడా రాసుకుంటాము. ఇది LC గేట్ నెంబర్. తర్వాత ఇది హాట్ లైన్ అంటారు. ఈ హాట్ లైన్ అనేది ఇక స్టేషన్ టు స్టేషన్ బిట్వీన్లో వేరే వాళ్ళు ఎవరు రారు, ఓన్లీ స్టేషన్ మాస్టర్ టు స్టేషన్ మాస్టర్ మాత్రమే మాట్లాడతారు. అది విషయం. తర్వాత ఇది కూడా గేట్ ఫోనే. ఈ గేట్ ఫోన్ కూడా సేమ్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే గేట్ మ్యాన్ ఉంటాడు. గేట్ మ్యాన్కి ఎక్స్చేంజ్ ఇవ్వడము, నెంబర్ ఇవ్వడము అయిన జరుగుతూ ఉంటుంది. తర్వాత వాకీ టాకీ అంటారు. VHF సెట్, వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్ అన్నమాట. దానికి మేము డ్రైవర్లతో మాట్లాడడం కానీ గార్డులతో మాట్లాడడం కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డ్రైవర్తో కాంటాక్ట్ చేస్తాము. డ్రైవర్ గారు కూడా మాకు ఏమైనా అవసరం ఉంటే ఆయన ఫోన్లో కాంటాక్ట్ చేసి మాతో మాట్లాడతాడు. అవసరమైతే ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ అలాంటి ఏమంటే చెప్తాను. ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఫోర్ లైన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఒక లూప్ లైన్, 2 లూప్ లైన్లు. ఇది మెయిన్ ట్రాక్ అనమాట. దీన్ని అసలు ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఈ సిగ్నల్స్ అనేవి ఎట్లా పడుతున్నాయి, అసలు ఇవన్నీ యాక్చువల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది అసలు ఏంటి, అసలు ఈ ప్రాసెస్ చెప్పండి. ఈ మొత్తం 4 లైన్లు అండి. ఈ మధ్యలో కనబడేటువంటి 2 మెయిన్ లైన్స్ అంటారు. మెయిన్ లైన్ వెళ్ళేటప్పుడు బండి దగ్గర త్రూ పోతాయి. మ్యాక్సిమం ఎక్స్ప్రెస్లో వెళ్తాయి ఎక్కువ. ఈ ఎక్స్ప్రెస్ వెళ్ళేటప్పుడు ఏమన్నా అవసరమైతే పక్కన గూడ్స్ లైన్ 80 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది. ఎక్స్ప్రెస్ అయితే 110 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. కాబట్టి ఇది అడ్డం లేకుండా ఉండడం కోసం ముందు గూడ్స్ లైన్ పక్కన లూప్ లైన్ పెట్టేస్తాం. లూప్ లైన్ అంటే పక్క లైన్ అని అర్థం. పెట్టేస్తాము. దీన్ని పెట్టిన తర్వాత మెయిన్ లైన్ నుంచి బండి త్రూ వెళ్ళిపోతాడు. ఓకే అండి, అది విషయము. ఈ 4 లైన్ల యొక్క ప్రాసెస్ అంతే ఉంటుంది. ఓకే. తర్వాత ఈ ఎర్ర ఏమైనా బటన్స్, ఈ సిగ్నల్ బటన్స్ అంటారు. రెడ్ అయ్యి అంటే గుర్తు కోసం అనమాట. ఈ బ్లాక్ ఉన్నటువంటి పాయింట్ అనమాట. పాయింట్ అంటే అర్థం ఏంటంటే మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కు కనెక్ట్ చేసేదాన్ని పాయింట్ అంటారు. ఓకే సార్. అది పాయింట్తో ఉన్నది. ఇక్కడ పచ్చ ఒకటి ఉంది, దీన్ని షంట్ సిగ్నల్ అంటారు. ఎల్లో ఉంది ఇక్కడ. ఇది ఇక్కడ కనబడుతున్న సిగ్నల్. ఈ సిగ్నల్ ఇట్లా ఇచ్చినప్పుడు ఈ బల్బు లిట్ అవుతుంది. దీన్ని షంట్ సిగ్నల్ అనమాట. షంట్ సిగ్నల్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఇంజిన్ చేంజ్ చేయాలన్నా లేదా ఇంజన్ టు ఇంజన్ చేంజ్ చేయాలన్నా, బండి ఆపేయాలన్నా, స్టేబుల్ చేయాలన్నా కానీ ఈ పవర్ కట్ చేసినప్పుడు ఇంతవరకు వచ్చేసి పవర్ ఇంజన్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని లోపల తీసుకోవడం కోసం షంట్ సిగ్నల్ అంటారు. ఈ లైన్ లో వచ్చే బండి ఇట్లా ఎట్లా ఆపరేషన్స్ కనుగొని ఎట్లా కావాలంటే తీసుకోవచ్చు. అది విషయము. ఇది లైన్ క్లియర్ అంటే ఈ నీడిల్ ఇప్పుడు వస్తే అలాగే పక్క మాస్టర్ గారికి లైన్ పర్మిట్ చేసినట్టు, ట్రైన్ పంపించడానికి పర్మిషన్ చేసినట్టు. ఇది లైన్ క్లోజ్ అంటే ఈ నీడిల్ ఇక్కడ క్లోజ్లో ఉంటుంది. ఇది ట్రైన్ ఆన్లైన్ అంటే ట్రైన్ వస్తున్నట్టు గుర్తనమాట. అది దీని యొక్క ఆపరేషన్. ఏంటి సార్ ఇన్ని పేపర్స్ ఉన్నాయి? లేదు, దీన్ని ప్రైవేట్ నెంబర్ షీట్ అంటారు. ప్రైవేట్ నెంబర్ షీట్ అంటే
మేము ఒక గేట్ మ్యాన్ కానీ మాస్టర్ కానీ మీరు పంపించడానికి ఆథరైజేషన్ ఒక నమ్మకం కావాలి. ఆ నమ్మకం అంటే ఏంటంటే ప్రైవేట్ నెంబర్ షీట్ ఇది. ఈ ఒక నెంబర్ ఇస్తాం మేము, రైట్ మీరు పలానా బండి పంపించేటప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ మీరు తీసుకుని చెప్పేసి నెంబర్ ఇస్తాం మేము. ఆ నెంబర్ ఇచ్చినప్పుడు ఆయన ఆ నెంబర్ బుక్లో రాసుకుంటాడు, TSR ట్రైన్ సిగ్నల్ రిజిస్టర్లో ఆ నెంబర్ రాసుకుంటాడు. ఇచ్చిన తర్వాత నేను లైన్ తిప్పుతాను, LC ఇప్పుడు మీకు కింద ముందు చూపించిన బ్లాక్లో LC తిప్పుతాను, లైన్ క్లియర్ నీడిల్ వస్తుంది. సో నేను పర్మిట్ చేసినట్టు అన్నమాట అర్థం అది. తర్వాత ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండి. స్టేషన్ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయినా సరే, లేదా హెల్త్ బాగాలేనప్పుడైనా కానీ ట్రైన్లో ఏమైనా ఏదైనప్పుడు మా దగ్గర అప్ టు డేట్ ఎమర్జెన్సీ పర్పస్ ఫస్ట్ ఎయిడ్కి మాత్రం ట్యాబ్లెట్స్, లోపల పిన్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది స్టేషన్ మాస్టర్ చేసే పని. వాళ్ళు కష్టపడి నైట్ కూడా అసలు నిద్రపోకుండా, ఒక్క నిమిషం నిద్రపోయినా వేల మంది ప్రాణాలు పోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.